హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద పీవైక్యూ సిరీస్ పార్ట్ 10. సో ఈ రోజు మనము గేట్ 2022 డబ్ల్యూ క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేయబోతున్నాము. నేను ఈ వీడియోలో నేను 2 ఇంపార్టెంట్ టిప్స్ ఏసీ సర్క్యూట్స్ మీద చెప్పబోతున్నాను. ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్. ఓకే, సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే అండి, ఈ క్వశ్చన్ గేట్ 2021లో కూడా అడిగారు డబ్ల్యూ గేట్ ఎగ్జామ్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఖచ్చితంగా దీని మీద చాలా బేసిక్ క్వశ్చన్ అండి. మీరు డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ. ఓకేనా? సో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, క్వశ్చన్ వచ్చేసి so in the circuit shown below, a three-phase star-connected unbalanced load is connected to a balanced three-phase supply. So the supply voltage is balanced and it is 100√3 volts. Okay na? So ఇది లైన్ వోల్టేజ్ ఫేస్ వోల్టేజ్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ ఇంపార్టెంట్ టిప్ అండి నేను ఇస్తున్నాను. వచ్చేసి ఇది మనకు క్లియర్గా మెన్షన్ చేయకపోతే ఫేస్ వోల్టేజ్ అని చెప్పేసి, అది ఖచ్చితంగా లైన్ టు లైన్ వోల్టేజ్ కన్సిడర్ చేయాలి మనం త్రీ ఫేస్ సర్క్యూట్స్ ప్రాబ్లమ్స్లో. ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ టిప్. ద star connected load has ZA equal to 10 ohm and ZB equal to 20 at an angle 60 ohm. Okay na? The ZC value in ohms is, for which the voltage difference across the nodes N and N dash is 0. So ఇక్కడ నోడ్ వోల్టేజ్ N and N dash డిఫరెన్స్ 0 అంట. అంటే ఈ వోల్టేజ్ సేమ్. సో నేను ఈ N వోల్టేజ్ అర్థగా అజ్యూమ్ చేసుకున్నాను అనుకోండి, 0 అనుకున్నానండి. ఈ వోల్టేజ్ కూడా 0 అయిపోద్ది నాకు. ఓకేనా? నేను ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటంటే ZC కనుక్కోవాలి. ఓకేనా? సో లెట్ me zoom it, okay, clearly, so that we can solve it easily. సో ఇక్కడ ఈ వోల్టేజ్ గ్రౌండ్ అనుకుంటే ఈ వోల్టేజ్ కూడా గ్రౌండే. ఓకేనా? సో వోల్టేజ్ సేమ్ కాబట్టి, సో మనము కేసీఎల్ అప్లై చేస్తే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం సింపుల్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. సింపుల్ కేసీఎల్ మనకు ఈ ప్రాబ్లం అంతా వచ్చేస్తుంది. సో కేసీఎల్ వచ్చేసి మనము చూస్తే ఈ కరెంట్ కనుక్కోవాలి, ఈ కరెంట్ కనుక్కోవాలి. ఆ 3 యొక్క కరెంట్ యొక్క సమ్ వచ్చేసి 0 కదండి. సో ఈ కరెంట్ ఎలా కనుక్కోవాలా? ఈ వోల్టేజ్ సేమ్, ఈ రెండు వోల్టేజ్ సేమ్ కాబట్టి యూ కెన్ అప్లై సింప్లీ ద KVL here to find out the current A. So to get the current B, you need to apply KVL here. Okay, KVL here. So to find out the current in phase C, you have to apply KVL here. Okay, so simple కదా? Yeah, అర్థమైంది కదండి. సో ఇక్కడ మనము KVL అప్లై చేసినప్పుడు చూడండి, ఐఏ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈఏ బై జెడ్ఏ. సింపుల్గా ఒక్క ఇంపిడెన్స్ ఉంది, ఒక్క సోర్సే ఉంది. అట్లాగే కరెంట్ ఐబీ ఈక్వల్ టు ఈబీ బై జెడ్బీ, ఈసీ బై జెడ్సీ. సో దీని యొక్క సమ్ ఈక్వల్ టు 0. చూస్తే ఇక్కడ, సో ఇక్కడ నీకు అన్నోన్ వాల్యూ ఏంటంటే జెడ్సీ ఓన్లీ. దీన్ని మన క్యాలిక్యులేటర్ వాడితే జెడ్సీ వాల్యూ కనుక్కోవచ్చు, 20 at an angle of 60 degrees. ఓకేనా? సో చాలా సింపుల్గా అయిపోయింది ప్రాబ్లం. ఓన్లీ ద ట్రిక్ ఇక్కడ వచ్చేసి మనకు ట్రిక్ ఏంటంటే, ఈ రెండింటి యొక్క వోల్టేజ్ సేమ్ తీసుకుంటే అప్పుడు డిఫరెన్స్ 0 అయితే అప్పుడు మన క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం. ఇది ఒక ట్రిక్ మనం తెలుసుకుంటే, ఈ క్వశ్చన్లో అండర్స్టాండ్ చేసుకుంటే మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.